నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాదుల కదలికలపై రాయచోటిలో ముమ్మరంగా గాలింపు, నిఘా సంస్థల మోహరింపు. పోలవరం పనులు ఆగకుండా సకాలంలో నిర్మాణం పూర్తి చేస్తాం, మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. రంగారెడ్డి జిల్లాలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తయారీ పరిశ్రమ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం, బద్వేలు టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి. ఇక డీటెయిల్ చూద్దాం. రాష్ట్రంలో టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ఏర్పడి ఏడాది దాటుతున్న ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర పాలక సంస్థలో వైసీపీ అధికార మత్తులో జోగుతోంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒకవైపు నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికల కోడ్ అతిక్రమించి 5వ తేదీన అత్యవసర సమావేశం నిర్వహణ ఏర్పాట్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్ పై వైస్ చైర్మన్ విజయ్ కుమార్ దాడి చేయడాన్ని నిరసిస్తూ మలక్పేటలోని గంజిలో టీఎన్జీఓ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు పేర్కొన్నారు. దాడికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని మార్కెట్ కమిటీ కార్యాలయాల ఆవరణలో ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఇక నిర్ణయించినట్లు తెలుపుకున్నారు. ఇక దాడి చేసిన వైస్ చైర్మన్ పై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు చట్టం ప్రకారం చర్యలు తీసుకొని ఆయనను ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల ఆదేశాలు జారీ చేయాలని మార్కెట్ కమిటీ ఉద్యోగుల పక్షాన టీఎన్జీఓ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం మార్కెటింగ్ శాఖ మంత్రిని, ప్రిన్సిపల్ సెక్రటరీని, సంచాలకులను కోరారు. చట్ట ప్రకారం లైసెన్సులు ఉన్న వారికే ఇవ్వడం జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి రూల్స్ను వివరించే క్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు విచక్షణ కోల్పోయి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి భాస్కర్ గారిని విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. అందుకు నిరసనగా మేమందరం కూడా మార్కెట్ కమిటీ ఉద్యోగులు, యావత్ రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా ఈరోజు నిరసనకు దిగడం జరిగింది. ఏదైనా అక్కడ ఉన్నటువంటి హమాలీలకు కానీ చాటావాలీలకు కానీ డ్రస్సులు ఇప్పించే క్రమంలో నియమ నిబంధనలకు లోబడి ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది. సామరస్యంగా మాట్లాడి వారికి డ్రస్సులు ఇప్పించే క్రమంలో లైసెన్స్ ఇప్పించి వారికి డ్రస్సులు ఇప్పించవచ్చు. అయినప్పటికీ ఆ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు విచక్షణ కోల్పోయి చట్టం తన చేతిలోకి తీసుకొని ఈరోజు మార్కెట్ కమిటీ కార్యదర్శిని కొట్టి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం ఏ విధంగా కూడా ఉద్యోగస్తుల మీద చేతులు చేసుకోవడం, రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ పదవుల్లో ఉండి ఇట్లాంటి పనులు చేయడం ప్రభుత్వం హర్షించదు. అదేవిధంగా యావత్ ఉద్యోగులు కూడా ఎవరు హర్షించరు. ఇలా భయభ్రాంతులకు గురి చేయడం వల్ల అక్కడ ఉద్యోగం చేయాలంటే కూడా భయపడుతున్నామనే ఇదిని వారు ఈరోజు మార్కెట్ కమిటీ ఉద్యోగులందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో మా మార్కెట్ ఉద్యోగులందరం కూడా రాష్ట్ర టీఎన్జీఓస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారిని మేము కలవడం జరిగింది. వారు మీరు నిరసన కార్యక్రమం చేయండి, రేపు పొద్దున మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా సంచాలకులు సురేంద్రమోహన్ గారిని, లక్ష్మీబాయి గారిని కలిసి ఆ వైస్ చైర్మన్ని సస్పెండ్ చేసేంత వరకు మన నిరసనను ఇలానే కొనసాగిద్దాం. ఒకవేళ లేని పక్షంలో వారిని కనుక తొలగించని పక్షంలో మేమందరూ కూడా విధులు బహిష్కరించి మా యొక్క ఇదిని మేము చాటదలుచుకున్నాం. ఎందుకంటే మేము ఎంతో ఒత్తిడితోటి ఈరోజు మార్కెట్లో పనిచేయడం జరుగుతుంది. ఇటు రైతుల్ని, అటు హమాలీల్ని, కమిషన్ ఏజెంట్లు, ఖరీదారులందరినీ కూడా కలుపుకొని పోయి మార్కెట్ను నడిపే క్రమంలో పాలకవర్గంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పాలకవర్గమే యమపాశలై మా మీద దాడి చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలనే. ఏలూరు జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం పట్టిసీమ డెలివరీ పాయింట్ తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గర గోదావరికి మంత్రి నిమ్మల జలహారతి ఇచ్చారు. పోలవరం పనులు ఆగకుండా ఎక్కువ కాపర్ డ్యాంని బలోపేతం చేసేలా ఇక బట్రన్ డ్యాంని నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు.
వాటర్ అక్కడ ఎంతో వాడితే మళ్ళీ పైన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తాండా ఎలక్ట్రానిక్ పార్కులో సుమారు 750 కోట్ల నిధులతో 3.7 ఎకరాల విస్తీర్ణంలో 2.3 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ తయారీ పరిశ్రమను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కంపెనీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 2000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇక్కడ పూర్తి స్థాయి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం, డిజైనింగ్ స్టూడియో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక యూనిట్లో ఆటోమేటిక్ గిడ్డంగి సౌకర్యం ఉంది. ఇక కంపెనీలో 33% గ్రీనరీని ఏర్పాటు చేశారు. ఏడాదికి సుమారు 10 టన్నుల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల క్యారెట్ల వజ్రాభరణాలు తయారు చేయగల సామర్థ్యం ఉందన్నారు. ఇటలీ, అమెరికా, జర్మనీ దేశాలకు చెందిన పరిశ్రమ నిపుణుల సహకారంతో ఇక సిఎన్సి యంత్రాలు, తాజా సాంకేతికతో కూడిన గొలుసు తయారీ, లేజర్ కట్ యంత్రాలున్నాయి. సుమారు 700 మంది స్థానికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. 2022లో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఈ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో 14 కంపెనీలు ఉన్నాయి. దేశంలోని 8 చోట్ల మలబారు పరిశ్రమలు ఉన్నాయని వారు తెలిపారు. కర్ణాటక, fourth place is Kerala, but manufacturing side, Malabar Gold is one of the best organization. తెలంగాణ రాష్ట్రంలో మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పెట్టడం ద్వారా సరైన రాష్ట్రంలో సరైన వ్యాపారాన్ని మీరు ప్రారంభించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించే దిశగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ మహేశ్వరం ఈ ప్రాంతాన్ని 4వ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలతో ముందుకు వస్తుంది. ఒకప్పుడు కులీ కుతుబ్ షాలు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, ఆ తర్వాత నిజాం నవాబులు హైదరాబాద్ సికింద్రాబాద్ను నిర్మిస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు సైబరాబాద్ని 3వ నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 4వ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీని ఈరోజు ప్రపంచానికి అందించబోతుంది. ఆ భారత్ ఫ్యూచర్ సిటీ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉంది. 30,000 ఎకరాలతోని ప్రపంచంలోనే అధునాతనమైన నగరాన్ని ఇక్కడ నిర్మించడం ద్వారా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా చాలామంది మిత్రులు హైదరాబాద్, బెంగళూరుతో, ఢిల్లీతో, ముంబైతో, చెన్నైతో పోటీ పడాలి అని వివిధ సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు. కానీ పెట్టుబడుల కోసం ప్రపంచ నగరాలను సందర్శించినప్పుడు న్యూయార్క్, టోక్యో, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా లాంటి నగరాలను, దేశాలను పర్యటించినప్పుడు హైదరాబాదు నగరం ప్రపంచంతోనే పోటీ పడగలుగుతుంది. హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను, మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ Being a Malabar group, we are present all over the world. We have 14 manufacturing locations in our country, and we have 400 stores. Now, our mission to be made in India, market in the world. We do all kind of products in our manufacturing, and we take care of all the jewelry with the finest quality and make the best product to the customer. So Malabar always keep the customer in mind, and we do manufacturing for highest quality with the process control and making the gold and process to the customer appeal, look and feel, and they can able to feel that the jewelry is coming up with the very well in the
fitting. And being in the Malabar Gold and Diamonds, Telangana has given a very warm welcome to us, and they given a good opportunity to build such a world integrated manufacturing facility, which consists of కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని బద్వేలు మున్సిపాలిటీలోని 18వ వార్డు త్యాగరాజు కాలనీలోను పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బద్వేలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డితో కలిసి డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి, కూటమి అభ్యర్థి బొజ్జ రోసన్న, నగర అధ్యక్షులు వెంగళరెడ్డి, మాజీ ఫైనాన్స్ డైరెక్టర్ బిగ్ బాస్ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు 18వ వార్డు ఇన్ఛార్జ్ శివకుమార్తో కలిసి ఇంటింటికి తిరిగి వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాద కదలికలతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. ఇద్దరు ఉగ్రవాదులు 30 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలోనే మకాం వేసి ఉన్నారనే సమాచారం బయటికి పొక్కడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని చీరల వ్యాపారం చేసుకుంటున్న సోదరులు అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ తెర వెనుక భారీ బాంబు పేలుళ్లకు కుట్ర పడినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. ప్రధానంగా 2011లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా మదురైలో బాంబులు పేల్చడానికి కుట్ర పడ్డారు. రథయాత్రలో పైపు బాంబుతో పేలుళ్లు జరపాలని పథక రచన చేయగా నాడు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాంబులను నిర్వీర్యం చేశారు. 1995లో చెన్నైలోని చింతాద్రిపేట హిందూ మున్నాని కార్యాలయంపై బాంబు దాడి కేసులలోనూ ఇద్దరు సోదరులు నిందితులుగా ఉన్నారు. అదే ఏడాది పార్సిల్ బాంబు పేల్చిన కేసులోనూ 1999లో చెన్నై, తిరుచి, కోయంబత్తూరు, కేరళ ప్రాంతాల్లో వరుసగా 7 చోట్ల బాంబు పేలుళ్లు జరిపిన ఘటనలో వీరిద్దరూ ప్రధాన నిందితులు. 2012లో తమిళనాడులోని వేలూరులో డాక్టర్ అరవింద్ రెడ్డిని హత్య చేయడంలోనూ వీరిపై కేసులు ఉన్నాయి. 2013లో బెంగళూరు, మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంపై బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. 1999లో తమిళనాడు, కేరళలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నిన ఘటనలో వీరిపై అభియోగాలున్నాయి. ఇక సోదరులిద్దరిపై తమిళనాడులో 10 వరకు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని పట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వంతో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కోట్ల రూపాయలు రివార్డు ప్రకటించారు. రాయచోటిలో ఉన్నారని ఐబీ పక్కా సమాచారం అందించింది. ఇక వారిని పట్టుకోవడానికి ఐబీ అధికారులు 2 నెలల నుంచి రాయచోటిలో మకాం వేశారు. మారు వేషాలతో తిరుగుతూ చిరుతిండ్లు విక్రయిస్తూ ఉగ్రవాదుల కదలికలు వారి ఇళ్లపై నిఘా పెట్టారు. ఎటకేలకు నిందితుల ఇళ్లను గుర్తించి స్థానిక పోలీసుల సహకారంతో ఇద్దరిని అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. వీరి ఇళ్లలో పోలీసులు, ఐబీ అధికారులు తనిఖీలు చేయగా తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి పుస్తకాలు, మందుగుండు సామగ్రి లభ్యమైనట్లు తెలిసింది. కొన్ని పేలుడు పదార్థాల సామగ్రిని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించి వాటిని నిర్వీర్యం చేసే ప్రక్రియ చేపట్టినట్లు కూడా తెలుస్తోంది. అన్ని కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం కేంద్రంలో గురువారం సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో సీడ్ పత్తి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సీడ్ పత్తిపై వస్తున్న పుకార్లపై మాట్లాడారు. అనంతరం రైతులకు ఇచ్చిన కంపెనీలలో క్రిస్టల్ ర్యాలీస్, మైకో, నూజివీడు, శ్రీరామ, కావేరి, నార్త్ సీడీ కంపెనీ వెరైటీలు ఉన్నాయని అన్నారు. తాను ఇచ్చిన కంపెనీలలో రైతులకు సీడ్ పత్తి పీకివేయమని రైతుకు చెప్పలేదని చెప్పారు. 1 ఎకరాకు 2 క్వింటాలు తీసుకుంటామని ఎక్కడా చెప్పలేదు. ఫెయిల్ అయిన రైతులతో 80 నుండి 89% జీఓటీ ఇచ్చిన, ఇక ఫెయిల్ అయితే రైతులు రీజీఓటీ పెట్టి మళ్ళీ ఒకసారి కంపెనీ ద్వారా మాట్లాడి రైతులకు న్యాయం చేయవలసిందిగా కంపెనీలను కోరుతున్నట్లు కూడా తెలిపారు. పైననే పోగొట్టుకున్నాము. మాకు న్యాయం జరగాలంటే ఎవడు పట్టించుకున్నాడు, అనగనే జరిపోయి ఏడ కూర్చున్నాడు, ఏడలేదు. మా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేడు. ఇంకా కలెక్టర్లో పోతే కలెక్టర్ పోయినాడు, ఏడ పోయినాడు. మాకు న్యాయం జరిగితేనే మాకు ఏమైనా పంట నష్టం వేస్తేనే ఊకుంటాము, లేదంటే ఇంకా మా హైకోర్టుకు పోతుండము. ఇడవము పిల్లతల్లి నూనెదాయి సాయల్లా మాము చేను ఇప్పుడు బెరికేసుకుంటానంటే ఇన్ని దినాలు ఏం చేశారు, గింజలు ఏంటికి ఇచ్చిండ్రు వాళ్ళు.
పెట్టేటోళ్ళు గింజలు ఇయ్యనట్టు ఉండాలబ్బా. గింజలు ఇచ్చి కాసి అన్ని చేసి పెట్టారని చిన్నోళ్ళు వాళ్ళు వాడెట్లా ఆఫీసర్ ఎట్లా ఊక ఈడు ఆర్గనైజర్ ఎట్లా ఇది వాళ్ళు వాడు ఈడు కలిసి నాటకం చేసి నుంచి నిరుత్సాహపడకుండా కంటిన్యూ చేసుకోండి. మీకు ఏం అభ్యంతరం లేదు. సరే రకరకాల పేపర్లు రావచ్చు. ఈరోజు ఏ పేపర్లో వచ్చినా దానికి వాళ్ళకి సంబంధం లేదు. కొన్ని కంపెనీలు ఏదో చెప్పుకున్నా కూడా మేము ఆ కంపెనీల దగ్గరికి పోయి లేదు రైతు నష్టపోతున్నాడు ఖచ్చితంగా తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేసినాము. దానికి కూడా కంపెనీలు కూడా సానుకూలంగా స్పందించినాయి. మీరు ఇటువంటి అపోహలు నమ్మొద్దండి. మన కంపెనీలు మంచి కంపెనీలు ఉన్నాయి. పేమెంట్ సరే ఈరోజు మార్కెట్ లేదని రకరకాలుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. రకరకాల వెరైటీలు వచ్చినాయి. ఈసారి మార్కెట్ ఇబ్బంది ఉంది, పేమెంట్లు ఇబ్బంది అయితే కొత్త ఉన్నాడాలు వచ్చినాయని చెప్తున్నారు. కాబట్టి సరే రైతులకు మీరు పేమెంట్ మీరు ఇచ్చినా అడ్వాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము చేసుకుంటాం కాబట్టి మీరు చేసుకున్నామని ధైర్యం మాకు ఇవ్వండి అని చెప్తున్నారు. సరే పాస్ అయినా ఫెయిల్ అయినా వాళ్ళకి తోడుగా ఉన్నాం. కంప్యూటర్తో రిక్వెస్ట్ చేసి కన్సిడర్ అనుకోండి, లేకుంటే రీచ్ బోర్డు అన్ని పెట్టించినాం. ఈరోజు మా మీద నమ్మకం ఉన్న దానికి ఇన్ని సంవత్సరాలు మాత్రం రైతులు ఉంటారు. మేము కానీ ఏదైనా ఇబ్బందులు పెట్టింటే మా దగ్గర అయితే రైతులు అయితే ఉండరు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈరోజు నాకు నచ్చకపోతే ఇంకో కంపెనీ పోతా, నచ్చితే ఇంకో కంపెనీ తెచ్చుకుంటాం. కానీ ఈరోజు రైతు కూడా సీడ్ పత్తి విషయంలో సరే నమ్మకం ఉంది కాబట్టి మన దగ్గర ఉంటారు. నమ్మకం కోల్పోతే మరి అందరం కూడా ఇబ్బంది పడతాం. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఉండడానికి దానికి మీకు అర్థం చేసుకోవాలి. ఈ రైతుల విషయంలో మరి కంపెనీల విషయంలో కూడా మరి ఎమ్మెల్యే గారిని తీసుకొని మన అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గరికి పోయినాం, కమిషనర్ దగ్గరికి పోయినాం, పొల్యూషన్ బోర్డు పోయినాం. ఈరోజు గద్వాల్లో సీడ్ తగ్గుతుంది, మీరంతా ప్రెజర్ పెడుతున్నారు రేట్లకి, మరి ఈరోజు రేట్లు తగ్గించినారు, మరి ఇట్లా ప్రెజర్ పెడుతున్నారంటే మీరు ప్రతి సంవత్సరం రేట్లు అనుకుంటూ పోతుంటే ఇక్కడ డిలీటింగ్ లేదు, మరి ఏది లేదు. మాకైతే ఎక్కడ తక్కువ రేట్ అంటే అక్కడ పోతామనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది. అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఎమ్మెల్యే గారిని దొరుకుని 2-3 సార్లు పోవడం జరిగింది. ఆయన కూడా ఫుల్ సపోర్ట్ చేసినాడు. గద్వాల్లో సీడ్ వ్యవస్థ నిలబడాలి, లేకుంటే ఇంతమంది రైతులకి మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం. సరే ఈరోజు మిర్చి వేసుకుంటే ఈరోజు మిర్చి పంట రాలేదంటే ఈ సంవత్సరం బంద్ చేసినారు. మొక్కజొన్న ఈ సంవత్సరం రేట్ రాలేదంటే అది బంద్ చేస్తారు. కానీ సీడ్ అనేది అంత ఒక కుటుంబ వ్యాపారం లాగా కుటుంబంలాగా చిన్న 10 రూపాయలు కావాలనుకున్నా కూడా ఏదో విధంగా కంపెనీ దగ్గర 10 రూపాయలు ఇప్పించుకొని మరి హాస్పిటల్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.